ఒక ఊరిలో ఒక ఏనుగు, ఒక కుందేలు ఉన్నాయి. కుందేలు మూలికలు పెట్టుకొని వైద్యం చేస్తూ ఉంటుంది అందరికీ. ఏనుగుకేమో గత 20 సంవత్సరాలుగా జబ్బు చేస్తూనే ఉంది. ఇంటి పక్కనే కదా అని చెప్పేసి ఆ మూలికల డాక్టర్ కాడ చూపించుకుంటూ ఉంటుంది. కుందేళ్ళు అందరూ ఊరిలో మూలికల డాక్టరు అంటారు. అక్కడే చూపించుకుంటూ ఉన్నా కానీ ఎన్నేళ్ళైనా కానీ ఏనుగుకి దాని రోగం తగ్గట్లేదు. కుందేలు మాత్రం ఇదిగో ఈ మూలికలు తినండి, ఇదిగో ఈ మూలికలు తినండి అంటూ ఇస్తూ ఉంది. అప్పుడు ఏనుగు అంటుంది, ఏమయ్యా మూలికల డాక్టరు, 20 సంవత్సరాల నుంచి ఇస్తున్నావయ్యా నాకు మందులు, ఎప్పుడయ్యా నాకు రోగం తగ్గేది అని చెప్పేసి కుందేలులో అంది. అప్పుడు కుందేలంది, ఏమండి ఏనుగు గారు, మీకు వచ్చింది చిన్న జబ్బేం కాదు, పెద్ద జబ్బు. మరి తగ్గొద్దా? తగ్గాలంటే ఆగాలి అని చెప్పేసి అనేనంది. ఎన్నో డబ్బులు అయిపోతున్నాయి కానీ నా రోగం తగ్గట్లేదు, ఇదిగో తీసుకో అంటూ డబ్బులు ఇచ్చింది కుందేలుకు. ఏనుగు సర్లేండి, తగ్గకుండా ఉంటుందా, ఎప్పటికైనా మీ రోగం తగ్గిస్తాను అని చెప్పేసి అనేనంది కుందేలు. ఇక మరునాడు టౌన్లో పని ఉండి కుందేలు పట్నం వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇక వెళ్ళేటప్పుడు అనుకుంటుంది, ఎట్లో కట్టలే ఇది ఏనుగునన్నాళ్ళు ఎట్టో కట్ట నెట్టుకుంటా రావాలి అనుకుంటూ కుందేలు పట్నం వెళ్ళిపోయింది. అదే రోజు పట్నంలో చదువుకున్న మూలికల డాక్టర్ ఒక కొడుకు బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అయిపోయి సొంత ఊరికి వచ్చాడు. అదే రోజు నాన్నకి, నేను డాక్టర్ అయిపోయాను నాన్న, ఇక నేను ఎక్కడైనా హాస్పిటల్ పెట్టుకున్నా ఎవరి రోగాలైనా నేను ఇట్టే తగ్గించగలను అని చెప్పడానికి సొంత ఊరికి నాన్నకు చెప్పా పెట్టకుండా సడన్గా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఆ మూలికల డాక్టర్ వాళ్ళ కొడుకు చిన్న కుందేలు ఆ ఊరికి వచ్చింది. అలా వచ్చి రాగానే ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంది. మా నాన్న నన్ను ఇలా చూశాడు అంటే చాలా సంతోషిస్తాడు, ఎందుకంటే మా నాన్నకంటే నేను గొప్ప డాక్టర్ని అయిపోయాను అనుకుంటుంది చిన్న కుందేలు. ఏనుగు మాత్రం చాలా బాధపడిపోతుంది. ఎన్ని సంవత్సరాలైనా నా రోగం తగ్గటం లేదు, డబ్బులు మాత్రం అయిపోతూ ఉన్నాయి అని ఏనుగు తెగ బాధపడిపోతుంది లోపల. ఇక అదే రోజు ఏనుగుకి చాలా ఎక్కువైపోయింది దాని రోగం. ఎక్కువైపోయేసరికి ఆ మూలికల డాక్టర్ ఉన్నాడేమో అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుచుకుంటూ, తొందరగా ఎవరైనా బయటికి రండి అయ్యా, నాకు నొప్పి ఎక్కువైంది అనుకుంటూ వచ్చేసరికి వాళ్ళ కొడుకైన డాక్టర్ బయటకు వచ్చాడు. అయ్యో నాకు నొప్పి ఎక్కువైపోయింది, నేను కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను అని చెప్పేసి ఏనుగు కొయ్యో ముర్రో అంటుంటే, ఏమైంది నీ బాధ ఏందని చెప్పగానే ఇలా 20 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంటుంది అని చెప్పింది ఏనుగు. అప్పుడు కుందేలుకి అర్థమైంది ఏ మందులు వాడాలో, ఏ మందులు ఇవ్వాలో అని. ఇక వెంటనే ఒక ఇంజెక్షన్ తీసి మందు ఎక్కించింది. ఏనుగు నువ్వు అటు తిరుగు, నేను ఇంజెక్షన్ చేస్తాను తగ్గిపోద్ది అని చెప్పేసి ఏనుగు నడు తిరగనిచ్చి ఇంజెక్షన్ చేయించింది కుందేలు. ఇక వెంటనే ఆ ఏనుగుకు రోగం తగ్గిపోయింది. అసలు ఏనుగుకి అన్ని సంవత్సరాలుగా ఉన్న రోగం ఒకేసారిగా తగ్గిపోయేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి డాన్సులు వేస్తూ, నీకు చాలా పెద్ద థ్యాంక్స్, మీ నాన్నకు తగ్గని రోగం నీకు తగ్గిందే, నువ్వు చాలా గొప్ప డాక్టర్వి అని అంటూ వాళ్ళ కొడుకుని పొగుడుతూ ఉన్నాడు. అలా పొగుడుతూ చాలా మంచి విషయాలు చెప్తూ ఉంది కుందేలుకి. నేను ఇలా 20 సంవత్సరాల నుంచి తింటున్నాను ఈ మందులు, నాకేం తగ్గలేదు, నాకేం నయం కాలేదు అని చెప్తూ అలా ఉండగానే పట్నం వెళ్ళిన మూలికల కుందేలు డాక్టరు రానే వచ్చాడు. ఏంటి వీడు ఇప్పుడు వచ్చాడు, ఏదో డాక్టర్ వేషంలో ఉన్నాడు, ఈ ఏనుగేంటి ఎప్పుడు నీరసపడిపోయి ఉండేది ఇవాళ ఏంటి చలాకీగా గంతులేస్తుంది అని ఆశ్చర్యపోతూ వచ్చింది. అప్పుడు డాక్టర్ కుందేలు అంటుంది, చిన్న కుందేలు, నాన్న నువ్వు ఇన్ని సంవత్సరాలుగా వైద్యం చేసినా తగ్గలేదు, నేను చూడు ఒక ఇంజెక్షన్ ఇస్తేనే ఎగిరి గొంతులేస్తుంది ఏనుగా అంటే, అప్పుడు మూలికల కుందేలు డాక్టర్ అంటాడు, ఒరే పిచ్చోడా,
నాకు వైద్యం తెలియకనా నాకు ఎలా తగ్గించాలో ఏ మందులు వాడాలో తెలుసు. కానీ ఆ రోగం నేను అప్పుడే తగ్గించినట్లయితే నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఎలా చదువుకుంటావురా అని అన్నారు. ఆ మాట విన్న ఏనుగుకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఓరి దొంగ వెధవా! నాకాడ డబ్బులు తీసుకోవటానికి 20 సంవత్సరాల నుంచి నాకు నయం చేయలేదా? అయితే నీకు వైద్యం తెలిసినా కానీ నాకు చేయలేదా అనుకుంటూ ఉంది. దానికి మూలికల కుందేలు డాక్టరేమో నవ్వుకుంటూ ఉంది. వాళ్ళ కొడుకు డాక్టర్ కూడా హహా! నేనే తగ్గించాను అని అనుకుంటూ పెద్ద పెద్దగా నవ్వాడు వాళ్ళ కొడుకు డాక్టరు. ఇక మూలికల డాక్టర్ కూడా సారీ అని చెప్పేసి నవ్వుతూ ఉన్నాడు. ఇక ఏనుగు చేసేదేమీ లేక పోనీలే డబ్బులు పోయినా నా రోగం ఎప్పటికైనా తగ్గింది అనుకుంది. నా డబ్బులు పెట్టి చదువుకున్న వీడు చివరికి నాకు సరైన వైద్యం చేసి నా రోగం తగ్గించాడు అనుకొని సంతోషపడిపోయింది ఏనుగు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.